రాష్ట్రంలో బోధన అంశాలలో మార్పు రావాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర నేత ఉదయరాజు అన్నారు. విజయనగరం ఫుల్బాగ్ రోడ్లో జే కన్వెన్షన్లో జరుగుతున్న ఏపీటీఎఫ్ 80వ వార్షికోత్సవంలో రాష్ట్ర మహాసభల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఉపాధ్యాయ బోధన సిలబస్ పద్ధతుల్లో మార్పులు రావాలని ఆయన అన్నారు. అలాగే జరుగుతున్న రాష్ట్ర మహాసభల సందర్భంగా విద్యా వైజ్ఞానిక సభను కూడా నిర్వహించామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు, ఏపీటీఎఫ్ రాష్ట్ర నాయకులు, టీచర్స్ తదితరులు పాల్గొన్నారు. చేసుకునేటువంటి సందర్భంగా వోక్ జూబ్లీ వేడుకలని, అదేవిధంగా 20వ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక మహాసభల్ని ఘనంగా నిర్వహించుకోవడం మొట్టమొదటి రోజు జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమానికి ఇప్పటికే ప్రజాప్రతినిధులు, అదేవిధంగా జాతీయ స్థాయి ప్రధాన వక్తలు, రాష్ట్ర స్థాయి ప్రధాన వక్తలు రావడం జరిగింది. దీని ప్రధాన ముఖ్య ఉద్దేశం ఈరోజు ఆంధ్ర రాష్ట్రమైనటువంటి సమస్యలే కాకుండా బోధనకు సంబంధించినటువంటివి, సిలబస్కు సంబంధించినటువంటివి, మీడియంకు సంబంధించినటువంటివి, ఈరోజు